ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు ఫిబ్రవరి 1వ తారీఖు శనివారం. ఫ్రెండ్స్, వీకెండ్ మార్కెట్స్ ఉండడానికి కారణం ఏంటంటే మన ఇండియాలో యూనియన్ బడ్జెట్ అనేది ప్రవేశపెడుతున్నారు కాబట్టి ఈరోజు అందుకని స్టాక్ మార్కెట్ అనేది ఓపెన్ ఉంటుంది. ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. ఐసిఐసిఐ బ్యాంక్, విప్రో అనేది నెగిటివ్లో క్లోజ్ అయినాయి. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇన్ఫోసిస్ అనేది స్లైట్ గ్రీన్లో అయితే క్లోజ్ అయినాయి. ఏడిఆర్స్ నుంచి కొద్దిగా మిక్స్డ్ కాంటెక్స్ట్ కనిపిస్తుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది మనం తీసుకున్నట్లయితే నిఫ్టీ ఫార్మా, ఫైనాన్షియల్ సర్వీసెస్, నిఫ్టీ సర్వీస్ సెక్టార్లో కొద్దిగా ప్రెషర్ కనిపించింది. ఎనీహౌ గ్రీన్లో అయితే క్లోజ్ అయినాయి. ఎనర్జీ, ఎఫ్ఎంసీజీ, రియాలిటీలో ఆ సిగ్నిఫికెంట్ బౌన్స్ అనేది కనిపించింది. మొత్తం మీద 100% ఇండిసెస్ అయితే గ్రీన్లో క్లోజ్ అవ్వడం అనేది జరిగింది. ఇక గ్లోబల్గా మార్కెట్స్ అనేది మనం పరిశీలించినట్లయితే చూడగానే నెగిటివ్లో కనిపిస్తున్నాయి అన్నీ కూడా. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి 335 పాయింట్లు నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. సౌత్ కొరియా నెగిటివ్గా ఉంది, రష్యా నెగిటివ్గా ఉంది, హాంకాంగ్, యూఎస్ 500, యూరప్, జర్మన్, ఫ్రాన్స్ అండ్ చైనా, అక్కడ నుంచి లండన్ కూడా మొత్తం కూడా నెగిటివ్లో ట్రేడ్ అవగా, ఏషియా మార్కెట్ జపాన్ మాత్రం స్లైట్ గ్రీన్లో అయితే ట్రేడ్ అవుతుంది. యూఎస్కి సంబంధించిన వోల్టాలిటీ అనేది ఇంక్రీజ్ అయింది ఫ్రెండ్స్. ఓకే, సో ఇక యూఎస్కి సంబంధించిన స్టాక్స్ ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది మనం తీసుకుంటే డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్లో ఉన్న టాప్ కంపెనీస్ ఇవి. చెవరాన్, ఇంటెల్, నైకే అనేది మనకి టాప్ లూజర్స్ లిస్ట్లోకి వెళ్ళిపోయాయి. చూడండి దాదాపుగా మొత్తం అన్నీ కూడా నెగిటివ్లో క్లోజ్ అయినాయి. డౌ, అమెజాన్ మాత్రం సిగ్నిఫికెంట్గా గెయిన్ అనేది కనపరిచినాయి. సో ఫ్రెండ్స్, మొత్తం మీద యూఎస్ 30 డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ నుంచి కూడా మనకి నెగిటివ్ సంకేతాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది మనం పరిశీలించినట్టయితే నిన్నటి రోజున చైనాకి హాలిడే ఉంది న్యూ ఇయర్ సందర్భంగా. యూఎస్కి సంబంధించిన కోర్ పీసీఈ ప్రైస్ ఇండెక్స్ డేటా అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. అంటే పర్సనల్ కన్స్యూమర్ ఎక్స్పెండిచర్ ఏ విధంగా ఉంది అంటే ఇన్ఫ్లేషన్ అనుకోవచ్చు. సో ప్రీవియస్గా 0.1% ఉండేది 0.2% ఉంటుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. ఎక్స్పెక్ట్ చేసినంత రావడం జరిగింది. అదేవిధంగా కోర్ పీసీఈ ప్రైస్ ఇండెక్స్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో కంపేర్ చేసుకున్నట్టయితే ప్రీవియస్గా 2.8 ఉండేది, ఈసారి 2.8 రావడం అనేది జరిగింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ సింపుల్గా ఏంటంటే పీసీఈ ప్రైస్ ఇండెక్స్ డేటాలో ఎటువంటి చేంజెస్ అనేది కనిపించలేదు. చికాగో పిఎంఐ అంటే పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ డేటా అనమాట, ఇదైతే నెగిటివ్గా రావడం అనేది జరిగింది. అంటే ఫ్రెండ్స్, ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ సర్వీసెస్ ఏ విధంగా ఉన్నాయంటే కొద్దిగా తగ్గుతున్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో అది నెగిటివ్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఈరోజు అయితే ఎటువంటి ఈవెంట్స్ అనేది కనిపించట్లేదు. ఇక ఇండియాకి సంబంధించి నిన్నటి రోజున కొంత డేటా అయితే రిలీజ్ అయింది. అండ్ గవర్నమెంట్ బడ్జెట్ వాల్యూ అనేది తగ్గిపోయింది ఫ్రెండ్స్. అంటే ఇది నెగిటివ్ వాల్యూ ప్రీవియస్గా ఉంది, బట్ ఆ ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతూ వచ్చింది. అండ్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అయితే మాత్రం స్లైట్గా ఇంక్రీజ్ అయ్యాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. ప్రీవియస్గా $623 బిలియన్ ఉండేది, ఈసారి $629 బిలియన్ అనేది ఇంక్రీజ్ అయింది. డిపాజిట్ గ్రోత్ అయితే ఇంక్రీజ్ అయింది. ప్రీవియస్గా 9.8% ఉండేది, ఈసారి 10.8%కి ఇంక్రీజ్ అయింది. బ్యాంక్ లోన్ గ్రోత్ కూడా ఇంక్రీజ్ అయింది స్లైట్గా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవుట్పుట్ అయితే తగ్గిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొద్దిగా నెగిటివ్ సంకేతాలు అనేది ఇస్తూ ఉంది. యూఎస్ మార్కెట్స్లో అంతగా సిగ్నిఫికెంట్గా ప్రెషర్ రావడానికి కారణం ఏంటంటే ట్రంప్ గారు టారిఫ్ వార్ అనేది స్టార్ట్ చేశారు. ఏవైతే ప్రోడక్ట్స్ మెక్సికో నుంచి, కెనడా అండ్ చైనా నుంచి వస్తూ ఉంటాయో వాటి మీద ఎక్స్ట్రా ట్యాక్స్ అనేది వేయటం అనేది శనివారం నుంచి స్టార్ట్ అవుతుంది. అందుకని మార్కెట్స్ అనేది అండర్ ప్రెషర్లో ఉన్న, ఇన్ఫ్లేషన్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి అది నెగిటివ్గా తీసుకొని డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ అండర్ ప్రెషర్లో కనిపిస్తుంది. ఈరోజు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ నుంచి ఆర్తి ఇండస్ట్రీస్ రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తూ ఉంది. ఎటువంటి స్టాక్ కూడా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో బ్యాన్ లిస్టులో అయితే కనిపించట్లేదు. అది ఫ్రెండ్స్, ఇక్కడ సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ జరుగుతుంది. సైంట్, టాటా కన్స్యూమర్, నెస్ట్లే, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీలో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ ఐజీఎల్లో కనిపిస్తుంది. సిగ్నిఫికెంట్గా లాంగ్ అన్వైండింగ్ జిందాల్ స్టీలు, బ్యాంక్ బరోడాలో కనిపిస్తూ ఉంది. ఇక మనకి ఈ యొక్క చార్ట్ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే లాస్ట్ 4 డేస్ నుంచి కూడా మార్కెట్ బుల్లిష్గా కనిపిస్తుంది. నిన్నటి రోజున ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ ప్రకారం మనం చూసుకున్నట్టయితే షార్ట్ కవరింగ్ అనేది జరుగుతుంది. ప్రీవియస్గా 3 డేస్ ఏంటంటే లాంగ్ బిల్డప్ అనేది అడ్వైస్ చేసింది, ఈసారి షార్ట్ కవరింగ్ చూపిస్తుంది అనమాట. అంటే ఎవరైతే షార్ట్ చేసారో వాళ్ళు కవర్ చేసేస్తున్నారు బడ్జెట్ ఉంది కాబట్టి అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. టోటల్గా ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం పొజిషన్స్ ఏ విధంగా ఉన్నాయని మనం చూసినట్టయితే లాంగ్ సైడ్ 80% కనిపిస్తుంది, షార్ట్ సైడ్ 14% కనిపిస్తుంది. సో మొత్తం మీద మార్కెట్ బుల్లిష్లో ఉంటుంది అనే ఎక్స్పెక్టేషన్స్తో పొజిషన్స్ అయితే బిల్డప్ చేశారని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఇక నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది మనం పరిశీలించినట్టయితే టాటా కన్స్యూమర్ టాప్ గెయినర్స్గా ఉంది, బీఎల్ టాప్ గెయినర్స్ లిస్టులోకి వెళ్ళిపోయింది. భారతీయ ఎయిర్టెల్, ఐసిఐసిఐ బ్యాంక్, జేఎస్డబ్ల్యూ స్టీల్ మాత్రం స్లైట్ నెగిటివ్లో అయితే క్లోజ్ అయినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈరోజు ఎటువంటి ఎక్స్పైరీలు కూడా లేవు. ఇక పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది మనం పరిశీలించినట్టయితే ఎఫ్ఐఎస్ స్టాక్ ఫీచర్స్లో బుల్లిష్గా ఉన్నారు, స్టాక్స్లో మాత్రం బేరిష్గా ఉన్నారు. ప్రొపరైటరీ ఇండెక్స్ ఫీచర్స్లో బుల్లిష్గా ఉన్నారు, క్లయింట్ పెద్దగా యాక్టివ్గా లేరు. డిఐస్ స్టాక్ ఫీచర్స్ని షార్ట్ చేశారు, స్టాక్స్లో మాత్రం బుల్లిష్గా ఉన్నారు.
అయితే ఫ్రెండ్స్ ఎఫ్ఐఎస్ 1189 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేసినట్టు తెలుస్తుంది. డిఐఎస్ 2232 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది. ఇక ఇంపార్టెంట్ సపోర్ట్ విషయానికి వచ్చేసరికి నిఫ్టీలో ప్రస్తుతానికి ఏంటంటే ఈ లెవెల్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది, 23,334. అదేవిధంగా రెసిస్టెన్స్ విషయానికి వచ్చేసరికి 23,712. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి ఇంపార్టెంట్ సపోర్టు 49,256, ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ 50,001 అనేది కనిపిస్తుంది. సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి ఇంపార్టెంట్ సపోర్టు 77,014, ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ విషయానికి వచ్చేసరికి 78,190 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇండియా విక్స్ విషయానికి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఏంటంటే 7% దాకా నిన్నటి రోజున డ్రాప్ అయింది. సో ఇండియా మార్కెట్స్ స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. అది ఫ్రెండ్స్ ఎగ్జాక్ట్గా ఏంటంటే డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ ఉందో రెసిస్టెన్స్ నుంచి సిగ్నిఫికెంట్గా డ్రాప్ అయింది. మనం చూస్తున్న సమయానికి 365 పాయింట్లు నెగిటివ్గా అయితే క్లోజ్ అయింది. ఇక డాలర్ ఇండెక్స్ అనేది సిగ్నిఫికెంట్గా రైజ్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంది. ఇక నిఫ్టీలో ఫ్రెండ్స్ పర్సనల్గా ఏంటంటే ఈ యొక్క 3 లెవెల్స్ అనేది నేను వాచ్ చేస్తూ ఉంటాను, ఇంపార్టెంట్ లెవెల్స్ అనమాట, సపోర్ట్ కోసం, రెసిస్టెన్స్ కోసం. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలో ఇవి ఇంపార్టెంట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్గా నేనైతే మార్క్ చేసి పెట్టాను బేస్డ్ ఆన్ ద ప్రైస్ స్ట్రక్చర్. ఇక ఫ్రెండ్స్ మనకైతే గిఫ్ట్ నిఫ్టీ ఈరోజు ఓపెన్ లేదనమాట, మార్కెట్స్ క్లోజ్ ఉంది కాబట్టి, అందుకని మనకి గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ గిఫ్ట్ నిఫ్టీ ద్వారా అయితే మెజర్ చేయడం కష్టం. ఇక కొన్ని స్టాక్స్ అయితే న్యూస్లో ఉన్నాయి, అండ్ టాటా పవర్, ఓఎన్జీసీ, వారి ఎనర్జీస్, సన్ ఫార్మా, ఇండస్ఇండ్ బ్యాంక్, విశాల్ మెగా మార్ట్, పూనావాలా ఫిన్కార్ప్ అనేది. సో ఈ లింక్ అయితే నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకసారి చదవండి. టెక్నికల్గా సమరీ ఏం చెప్తుంది అనేది మనం తీసుకున్నట్లయితే బ్యాంక్ నిఫ్టీ అనేది డైలీ టైం ఫ్రేమ్లో బై అడ్వైజ్ చేస్తుంది, లోవర్ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ బై అనేది చూపిస్తూ ఉంది. అదేవిధంగా నిఫ్టీ విషయానికి వచ్చేసరికి డైలీలో న్యూట్రల్ అనేది చూపిస్తుంది, లోవర్ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ బై అనేది అడ్వైజ్ చేస్తుంది. అయితే ఈరోజు మార్కెట్స్ విషయానికి వచ్చేసరికి బడ్జెట్ డే స్పెషల్ ఈవెంట్ ఉంది కాబట్టి మార్కెట్స్ ఎలా అయినా బిహేవ్ చేయొచ్చు. అక్కడ బడ్జెట్లో వాళ్ళు దేనికి బడ్జెట్ కేటాయిస్తున్నారు, దాన్ని బట్టి మార్కెట్లో మూమెంట్ అనేది ఉండే అవకాశం ఉంది. ఇక అట్ ద సేమ్ టైం గ్లోబల్గా బ్రాడర్ పిక్చర్లో మనం తీసుకున్నట్లయితే ట్రంప్ గారు ట్రేడ్ వార్ అనేది స్టార్ట్ చేశారు కాబట్టి మెక్సికో, కెనడా, చైనాతో ప్రాబ్లం ఏంటంటే మార్కెట్స్లో కొంత నెగిటివ్ సెంటిమెంట్ బ్రాడర్ పిక్చర్లో అయితే కనిపిస్తూ ఉంది. నిన్నటి రోజున మనం పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లో చెప్పుకున్నాం హిస్టారికల్గా ఏం జరిగింది అనేది. సో దాన్ని కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకొని లాంగ్ సైడ్ అయితే కొద్దిగా కాషియస్గా ఉండమని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉంది ఇంటర్నల్గా. సో ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఇన్ఫర్మేటివ్గా ఉంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.